లైఫ్‌లో అయిందన్నా ఎప్పుడైనా ఇలా మంత్లీ అయితే ఇన్ని ఖర్చులుంటాయని ఇలా డివైడ్ చేసి అమ్మో! పర్టిక్యులర్ అలా ఎప్పుడైనా సిట్యుయేషన్ ఉందా అది మీ లైఫ్‌లో? 100% సుమ రాగానే నేను సుమను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ ఇమీడియట్గా అంతకుముందే మొదలుపెట్టాను నేను. ఎందుకంటే ఎవ్రీవన్స్ లైఫ్ జీరోతో మొదలవచ్చు. ఏది మీరు నేను నయా పైసా లేకుండా హైదరాబాద్ వచ్చాను, లేకుండా నేను మొదలు పెట్టాను ఇక్కడ. ఇవన్నీ ఉంటాయి, ఎవరి కష్టాలు వాళ్ళ 100% వాళ్ళ వాళ్ళ కష్టాలు. అయితే జీరోతో కాకుండా నేను మైనస్ నుంచి మొదలెట్టాను. మా మా ఫాదరు ఒకానొక ల్యాండ్ కోసం అని చెప్పేసి డబ్బులు ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని, బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని ఇంట్రెస్ట్ కోసం తీసుకొచ్చుకొని ₹5, ₹7, ₹10 వడ్డీలతో 3 రేంజెస్లో అప్పట్లో 88లో తీసుకొని వచ్చి, ఒకటేమో ఏంటి మన ఈనాడు వాళ్ళది మార్గదర్శి చిట్టు ఒకటి కట్టి, దానికి ఇవన్నీ కట్టి దాదాపుగా 50 లక్షలు 60 లక్షలు ఆ రోజుల్లో తీసుకొని వచ్చిన తర్వాత ఆ ల్యాండ్ లేదని తెలిసింది 3 సంవత్సరాల తర్వాత. ఈలోపు ఈ 3 సంవత్సరాలు వడ్డీలు కడుతూనే ఉన్నాం. అసలు సంగతి దేవుడు ఎరుగు, ఓన్లీ వడ్డీలే ప్రతి నెల వచ్చినట్టు కట్టడం. సగం కట్టి ఉంటారు కానీ ఎక్కువ వడ్డీ ఇంట్రెస్ట్. అయితే ఇదంతా ఎప్పుడు తెలిసిందంటే 1992, 93 ఆ ప్రాంతంలో ఇక లేదు ఆ ల్యాండ్, బోగస్ ల్యాండ్. మనకెవరైతే పట్వారి ఉన్నాడో మోసం చేశాడు, అది లేనే లేదు, అదంతా బోగస్ అనేసరికి మొత్తం పోయింది. అయ్యో, డబ్బు పోయింది. ఇంకా మనం వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి, వడ్డీలు కట్టాలి. ఆ టైంలో ఏంటంటే మా అమ్మ ఒకరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన గొడవ జరిగింది. నేను ఎక్కడో ఉన్న ఫోన్ చేసింది, రే జరుగుతాం గొడవ అంటే నేను ఇంటికి వచ్చాను, ఫాదర్ మీదకి ఎవరో మీదకి రాకపోతే చంపేస్తాను ఒక్కొక్కరిని మాట్లాడేమో అయిపోయింది. అయిపోయిన తర్వాత మా అమ్మ ఎమోషనల్గా ఉండి, ఒరే మీ నాన్న ఇదిగా ఉన్నారా, ఆయన సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాడు అంటే, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి నీకేమైనా పిచ్చెక్కిందా ఏంటిది, అమ్మ ఏదో చెప్పింది ఏమైందని. ఏం లేదురా, భలే వాడివే సంపాదిస్తాం, నేను ఉన్నాను కదా, పదా ఏముంది ఇక్కడి నుంచి మొదలు పెడతాం, వస్తుంది గోల్డ్ అంత వస్తుంది, నేను సంపాదిస్తానని చెప్పేసి అప్పుడు వేసుకున్న లెక్కలు ఏమేమి ఉన్నాయి చెప్పని మొత్తం వేసుకొని, ఫలానా వడ్డీలు ఎంత కట్టాలి నెలకి, ఇప్పుడు ఇంటి రెంట్ ఎంత కట్టాలి, ఇంట్లో ఎంత ఇది చేయాలి, ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు వేసుకొని మొదలు. అప్పటి నుంచి ఇంకా యాక్టింగ్, డైరెక్షన్లు, మా ఓన్ ప్రొడక్షన్లకి ఇది చేయడం, మేకప్లు వేయడం. అంటే ఖర్చులు తగ్గించుకోవాలిగా, ఓన్ ప్రొడక్షన్ చేసినప్పుడు మేకప్ వేసేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మేనేజర్ జాబ్ కూడా చేసేవాడిని. అన్నీ చేసుకొని ఖర్చులు తగ్గించుకుంటూ అలా కొంత క్లియర్ చేసుకుంటూ, సుమ వచ్చిన తర్వాత ఆవిడ కూడా జాయిన్ అయ్యి, ఆవిడకి కూడా చెప్పి ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. అప్పటికి ఆల్మోస్ట్ అది సగం అయిపోయింది. ఈవిడ వచ్చింది ఈజీగా ఉన్నాయంటే ఆవిడ కూడా జాయిన్ అయ్యి, మిగతా ఆవిడ నేను కలిసాం కాబట్టి ఆ మిగతా సగంలో కూడా పాల్పంచుకొని క్లియర్ చేసుకుంటూ వచ్చి మెల్లగా జీరో నుంచి కొంచెం ప్లస్లోకి వచ్చి లైఫ్ అలా హ్యాపీగా ముందుకు సాగిస్తుంది. అలా బబుల్ గమ్ మూవీకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత లాస్ అయ్యారు ఏమన్నా అబ్బాయి సినిమా? లాసే అంటే ఎంత అయింది ఏంటన్నది నాకు క్లియర్గా తెలియదు, బట్ ఫైనాన్షియల్గా డెఫినెట్గా లాస్ అయ్యారు, 100% లాసే. అంటే కొంత మన ఓటీటీ ద్వారా వచ్చింది, కొంత శాటిలైట్ ద్వారా వచ్చింది తప్ప, మ్యూజిక్ మీద వచ్చిన అమౌంట్ తప్ప దాదాపు చాలా పోయింది. మీదే మొత్తం ప్రొడ్యూసింగ్ మీదే కదా. రోషన్ కెరీర్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న? చెప్పాం కదా, మేము ఫస్ట్ సినిమానే ప్రొడ్యూస్ చేసాము. సో బ్యానర్ వేరే అంటే మా అత్తగారి పేరు మీద పెట్టిన వి టుక్ ఎవ్రీ కేర్. లక్కీగా ఆ సినిమా దో ఇట్ ఫెయిల్డ్ సబ్జెక్ట్ వైజ్గా ఏవో కొంచెం చిన్న లోటుపాట్లు ఉన్నా రోషన్కి చాలా మంచి పేరు వచ్చింది, పర్ఫార్మ్ బాగా చేశాడు. ఫస్ట్ సినిమా పాటల విషయంలో కూడా మన మంచిగా స్టేజ్ మీద మాట్లాడేది, ఫస్ట్ సినిమా లాగా చేయలేదు, బాగా పర్ఫామ్ చేశాడు, ఈ పేరు సంపాదించున్నాడు. ఆ సినిమా తర్వాత రోషన్కి దాదాపుగా 70 నుంచి 80 కథలు విన్నాడు. 1 ఇయర్ అన్ని స్టోరీస్ విన్నాడు, వచ్చాయి. నాకు వినడం సంగతి దేవుడు ఎరుగు, వచ్చాయి అంటున్నాం. అదే అంటే వాళ్ళు ఓకే కుర్రాడు కొంచెం ప్రాస్పెక్టివ్ అనుకుంటేనే కదా వస్తారు ఎవరైనా చెప్పడానికి. అలా వచ్చి పాపం కథలు చెప్పారు. సో ఈ సందర్భంగా వచ్చి కథలు చెప్పిన ప్రతి ఒక్క డైరెక్టర్కి, రైటర్కి చాలా చాలా థ్యాంక్స్. అంటే వాళ్ళకి అనిపించి వచ్చి రోషన్కి కథలు చెప్పి, డెఫినెట్గా మీ అందరి కథలు మెటీరియలైజ్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఐ డ్రీమ్ సాక్షిగా.